హలో అండి, అందరికీ నమస్కారం. ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్లో పడిభజన గురించి నేను మీకు షేర్ చేయబోతున్నానని. అవునండి, పడిభజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్ల గురించి మీకు చూపిస్తాను. అయ్యప్ప పడి పూజ కోసం 18 మెట్లతోటి అయ్యప్ప మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ 18 మెట్లు అనేవి శబరిమల అయ్యప్ప ఆలయంలోని దైవిక మెట్లండి. ఇవి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తాయి. భక్తులు ఈ మెట్లను పూజించడం ద్వారా వారిలోని ప్రతికూలతలను అధిగమించి స్వామిని చేరుకుంటారు అనేది విశ్వాసం. మహోన్నతమైన అయ్యప్ప పడి పూజ కోసం ముందుగా జరిగే ఏర్పాట్లను దగ్గరుండి చూద్దాం పదండి. అయ్యప్ప పడి పూజలో మొదటగా విఘ్నాలను తొలగించే వినాయకుడికి, తర్వాత వెంకటేశ్వర స్వామికి, తర్వాత లక్ష్మీమాతకి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి, ఆఖరిగా అయ్యప్ప స్వామికి పూజ జరుపుతారు. మండపంలోని వారి స్థానాల్లోకి దైవాలను ఆహ్వానించటం కోసం, వారి ప్రతిమల్ని ప్రతిష్ఠించటం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కిలో నుంచి కిలోన్నర పడతాయి. 5 ఫోటోలకి బియ్యం పోయాలి. బియ్యం పోసిన తర్వాత వాటి మీద పసుపు, కుంకుమ, గంధం, పసుపు, గంధం, విభూతి, కుంకుమ, ఒక్కొక్క ఫోటో, మళ్ళీ పసుపు, గంధం, కుంకుమ, విభూతి, ఒక ఫోటోకి. అయ్యప్ప స్వామికి పసుపు వేయరు. అయ్యప్ప స్వామికి పసుపు వేయరు. గంధం, విభూతి, కుంకుమ, దీపారాధన. ఓకే, ఇది తోలపాలు పెట్టి, ఇదేమో బియ్యం పోసి ఊదిబత్తీలు కూర్చోటానికి. ఒక్కొక్క ఫోటో, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఫోటో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఒకటి. ఇది అయ్యప్పది ముక్కంటి. ముక్కంటి అంటే ఇట్లుంటాయి, 3 ఉంటాయి. ఈయన ఫోటో ఇది. ఓకే, అది ఇది పాటలే నా ప్రాణం. తర్వాత 36 ప్రమిదలు ఉంటాయి మాత. అక్కడ పూజ ఉంటుంది, కలశం పూజ ఉంటుంది. కలశం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటే గణేష్ పూజ ఉంటుంది. గణేష్ పూజ, గణేష్ అష్టోత్తరాలు ఉంటాయి. తర్వాత వెంకటేశ్వర స్వామికి ఉంటుంది. తర్వాత అమ్మవారికి ఉంటుంది, లక్ష్మీదేవికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత అయ్యప్ప శరణఘోషాలు, మెట్ల పూజ ఉంటుంది. అయ్యప్పకి మెట్ల పూజ అయిపోయిన తర్వాత అయ్యప్ప అష్టోత్తరాలు ఉంటాయి, అయ్యప్ప పూజ. ఈ లోపు ఏమైనా అభిషేకాలు ఉంటే మాత్రం అభిషేకాలు నడుస్తాయి. కనకాభిషేకం, పూలాభిషేకం అవి ఏమైనా ఉంటే అవి నడుస్తాయి. విగ్రహానికి చేస్తారు కదా, విగ్రహానికి అభిషేకాలు నడుస్తాయి. ఆ అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత 18 నైవేద్యం పెట్టిన తర్వాత పడలిగిస్తారు. పడలిగించి పూజానంతరం హరివరాసనం వాడతారు. పలహారం పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ హరివరాసనంతో ముగుస్తుంది. ఓకే,
అమ్మవారు లక్ష్మీదేవి. ఈ రెండేమో గరుదేవి. అయ్యప్పకి ఖచ్చితంగా నెయ్యి వేయాలి. నెయ్యితో వేస్తే మంచిది. ఆయనకి నెయ్యి ఇష్టం కదా, నెయ్యి అభిషేక ప్రియుడుగా.
ఒక్కసారి మనసారా సపోర్ట్ తీసుకుని